गुनहगारों को पूछा जो उसकी रहमत ने, बहुत खफी हुए जो గునహగార్ నా థే. పాపాత్ములకు దైవకృప అనుగ్రహింపబడినప్పుడు పాపాత్ములు కానివారు దాన్ని అవమానంగా భావించారు అని ఒకానొక కవి ఎంతో అందంగా చెప్పాడు. తాను పాపాత్ముడునని అనుకోవటం వినమ్రతకు ఒక గుర్తు. కాని ఈ భావం ఒక ప్రసిద్ధ మతానికి సంబంధించినది. బహుశా మన మతంలో దీన్ని గురించి ఎక్కడా చెప్పలేదు. వాస్తవానికి దీంట్లో మర్యాదకు సంబంధించిన విషయం ఒకటుంది. మనం పాపాత్ములమని భావించుకున్నప్పుడు మన హృదయం ఆయన కృపను మన వైపుకు లాక్కోవడం ప్రారంభిస్తుంది. ఈ స్థితిలో మనం పూర్తిగా ఆయన కృపపై ఆధారపడినప్పుడు ఎంతో ప్రయోజనాన్ని పొందుతాం. ఇది శరణాగతిలో ఒక భాగం. మనం ఒక ఉన్నతమైన దాని వైపునకు పురోగమించేటప్పుడు మన అల్పత్వం అనుభవానికి రావటం మొదలవుతుంది. దాని ఫలితంగా మనం ఆ దైవ కృప కోసమే చూస్తుంటాం. మనం అస్తిత్వం లేనివాళ్లం అవుతాం. అంటే ఆ దైవ కృప కోసం మనం శూన్యాన్ని సృష్టించుకున్నామని దానర్థం. సత్వత్వం గురించి చెప్పే ఈ విషయాన్ని అన్వేషకుడు మాత్రమే తెలుసుకోగలడు.